హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్ చూసారు కదా నేను ఆ ఈవెంట్ ఎట్లయిందో. ఇదని చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం అట్లా అయినా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. 12:30 వరకు వేసినాము. వర్కౌట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వర్షం పడలేదు, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. డీజే కూడా మంచిగా నడిచింది నైట్. ఇక ఇప్పుడే లేచినాం, షెడ్ గడికి వచ్చినాం. ఇక వర్షం వల్ల 2 days వీళ్ళు కూడా వర్కర్స్ రాలేకపోయారు, ఎందుకంటే ఎడిటింగ్ వస్తుంది కదా, వెల్డింగ్ వర్క్. సో ఇప్పుడు వచ్చేసిర్రు. ఇవాళ వర్క్ వచ్చేసి ఆల్రెడీ 5 days బ్యాక్ మనం పిల్లల్ని పెట్టాం కదా, మంచిగా గట్టిగా అయిపోయినాయి. సో ఇవాళ కాంచాలు ఎక్కించి మొత్తం రేకులు కొడతా అని చెప్పి చెప్పిండు అన్న. మరి చూద్దాం ఎక్కడ రాకేదే వరకు. ఓకేనా, చలో. గాయస్ ఇవాళ అయితే ముగ్గురు వచ్చారు. గాయస్ ఇవాళ కాంచాలు కూడా డైరెక్ట్ రేకులు కొట్టేస్తారన్న టాపి. చూద్దాం వరకు ఇక్కడికైతే. చూడండి పోల్స్ మనం నిలబెట్టినట్టు అంతే ఉన్నాయి. తెలుసు కదా, వర్షం వల్ల 2 days ఇబ్బంది అయింది మాకు. ఓకే గాయస్, చూద్దాం మరి వరకు ఎట్లయితుంది. ఓకేనా, చలో. ఓకే, అరే అడికి ఫోన్ చేయి జదిగాన్. గాయస్ పోల్ అయితే ఎక్కిస్తారని చెప్పి సపోర్టింగ్ వెల్డింగ్ వేస్తూ రాడు, చిన్న చిన్న వెల్ టైప్తో. మన 28 feet ఏమో బయట పెట్టేసినాము. రేకులు కూడా బయట పెట్టేసిన 18 రేకులు. చేతులు రోజులు వచ్చాయి, పాయింట్ కూడా రోజులు వచ్చాయింది. చూద్దాం మనకి వారికి ఎంతసేపు అవుతుంది అనేది, ఎంత టైం పడుతుంది అనేది, ఏమేమవుతాయి అనేది. రోజు వరకు మామూలు టార్చర్ అయితే లేదు. ఈ మన పని మనం చేసుకుంటే మంది అయితే వేయరు కదా. ఓకే, చూద్దాం ఎక్కడికైతే వరకు. ఓకేనా, చాలా బిజీ అయిపోయింది. ఇక బిజీ మూమెంట్లో మనం వీడియో తీయకపోయినాం. అన్ని సెట్టింగ్ చేసిర్రు, వెల్డింగ్ చేసిర్రు చిన్న చిన్న సపోర్టింగ్ కోసమని. సో ఇప్పుడు పోలే వేస్తారు చూడండి. పోలే డైరెక్ట్ మీదకి వెళ్ళి కాంచాలు వేస్తారు. చూద్దాం కాంచాలు వేసరికి ఏ టైం అవుతుందో. అన్న అయితే చెప్పిండు సాయంత్రం 6 వారికి వేద్దాం, ఎంతవరకు ఏదంతా వేద్దామని అన్నాడు. రేకులు కూడా వేసే ఛాన్స్ ఉంది. చూద్దాం ఇప్పుడైతే కాంచాలు అయితే వేస్తారు. ఓకేనా, అడ్డం కాంచాలు 5, ఇలా నిలువు కాంచాలు 4, 2 నిలువు కూడా పెట్టేసినాం. అడ్డమేమో ఒక్కొక్కటి వెల్డింగ్ వేసే కొద్దీ సెట్టింగ్ వేయాలి, ఎందుకంటే మధ్యలో తిరగదు కానీ. చూడండి గైస్, మధ్యలో కాంచి అయితే పెట్టేస్తున్నాం. ఇప్పుడు లేవడుతున్నాం, సెట్టింగ్ అయితే చేస్తున్నాను. చలో డైరెక్ట్ కాంచి అయితే లేవడం. ఓకేనా, చలో.
అరే మహేష్ అది పట్టుకో. రెండోది స్టార్ట్ అయిన వరకు గైస్ ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ వరకు ఇంతే వచ్చేస్తాయి నిచ్చెన్లు. గాయస్ చూడండి, ఇట్లా సేమ్ 5 మన కాంచె వేయాలి. అడ్డమేమో ఇటొకటి అటొకటి మొత్తం 4 వేయాలి. చూసిరుగా, ఇవన్నీ వేసినాక డైరెక్ట్ చేద్దాం, ఎందుకంటే ఇదే మొత్తం మీకు బోర్ వస్తుంది. ఓకేనా, చలో గాయస్. ఇప్పుడే నేను తినచ్చలోపట్టి మన వాళ్ళు అయితే కాంచెలు అయితే అది కొట్టేసిర్రు. మీకు బ్యాగ్ చూపిస్తాయి చూడండి గాయస్. కాంచెలు అన్నీ కొట్టేసారు. ఇక్కడ పచ్చి ఉంది కాబట్టి సో మన ఇంటికి ఎదురుకుపోతున్నా వాళ్ళని వరకరని. ఇంటికి అడకపోనా ఎక్కడ తింటారు ఇంటికి దగ్గర. సో ఇక తిన్నాక వచ్చి మళ్ళీ పక్క కంచెలు కొడతారంట. ఇది నార్మల్గా తెలుసు కదా. ఓకే గైస్, ఇవాళ అయితే మొత్తం ఈ వెల్డింగ్ వర్కే ఉంది, నడుస్తుంది. చూద్దాం, ఇంకేమైనా ఉంటుంది ఇద్దాం, లేకుంటే ఇక తెలుసు కదా ఏదవుతుంది. ఓకేనా, చలో తినేస్తారంట. సో ఇవాళ వర్క్ వచ్చేసి సైడ్ కాంచెలు అట్లనే బొంగ్స్ ఉన్నాయి, మధ్యలో సపోర్టింగ్ కోసం వేస్తారు 5 మధ్యలో. సో ఇవాళ వరకు వేస్తారంట. సో టైం వచ్చేసింది కూడా మనకు బ్లాగ్ పడదు కాబట్టి ఇంతటితో మన వీడియో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. ఇంతకుముందు పెద్ద పాము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. 3 రోజు అనిపిస్తుంది. చూద్దాం, ఏ రోజైనా ఒక రోజు కంపల్సరీ లాగులు పెడతా. రే జల్దీ రామన్నాడుగా. ఓకే గైస్, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.